హలో! హాయ్ అందరికీ. ఆల్రెడీ ఎండలైతే మండిపోతున్నాయి ఫిబ్రవరిలోనే. ఇంకా ఎండాకాలం వస్తే ఏమవుతదో గూడా తెలీదు. ఎంతగా ఉంటాయో తెలీదు. సో, ఎండలైతే బాగా ఉన్నాయి గదా! ఓకే. మనం పెరుగు స్టోర్ చేసుకొని అది కొంచెం పుల్లగా అయిన తర్వాత ఈ సల్లమిరపకాయలనేదైతే పెట్టుకుంటాం. సో, మా అమ్మమ్మ అయితే మిర్చీలను మంచిగా నీట్‌గా వాష్ చేసి, క్లీన్ చేసి, ఇలా కట్ చేసి, పెరుగుని చల్లలాగా చేసి, అందులో ఉప్పేసి, ఈ మిరపకాయలన్నింటిని ఆ చల్లలో వేసి నానబెట్టిందండి ఒక రోజంతా. అండ్ నానిన తర్వాత నెక్స్ట్ డే బాగా ఎండొచ్చే టైంకి అంటే మార్నింగ్ ఎండొచ్చే టైంకి ఇవి బాగా నానిపోయిన మిరపకాయలను తీసుకొని మా బంగ్లా మీద అయితే ఆరబెట్టింది ఎండలో. సో, ఈ ప్రాసెస్ ఈవినింగ్‌లో ఈవినింగ్ తర్వాత మళ్ళీ ఈ మిరపకాయలని తీసి అదే చల్లలో నానబెట్టి అలా ఒక 2-3 డేస్ మనం ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేసి ఎండలో ఎండబెడితే మిరపకాయలైతే ఇలా వస్తాయి. ఇవి మనం వేయించుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. పెరుగన్నంకైతే నంచుకోవచ్చు.